కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున ప్రభు వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ప్రియులారా, 16, 17 వచనాలు. 17వ వచనం నేను చదువుచున్నాను. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వినిదే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దివ్యమైన వాక్కుల కొరకు వందనాలు. మీ స్వరమును వినిపింపచేయండి. మీ కృపా బాహుల్యము చొప్పున మమ్మను దర్శించండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. మీ దీవెన ఆశీర్వాదం తోడై వచ్చునుగాక. మీ సన్నిధి చేతయు నింపి నడిపించమని, దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడి ఉన్న వాక్యాన జ్యేష్ఠత్వమును గురించిన సంగతులు తెలియపరచబడుతున్నాయి. ఇశ్రాయేలీయులలో ఒకడు 2 భార్యలను కలిగి ఉన్నప్పుడు ఒక ఆమెను ద్వేషించి ఒక ఆమెను ప్రేమించినప్పుడు ఆ యొక్క ద్వేషించబడిన దాని కుమారుడు జ్యేష్ఠుడై యుండిన ఎడల వాడు తన ఆస్తిని పంచినప్పుడు తన ఆస్తిని కుమారులకు, అనగా ద్వేషించబడిన దాని కుమారులకును ప్రేమించబడిన దాని కుమారులకును ఆస్తిని పంచినప్పుడు ద్వేషించబడిన దాని కుమారుడు జ్యేష్ఠుడై ఉన్నప్పుడు వానికి రావలసిన జ్యేష్ఠత్వమునే ఇవ్వాలట. ఆమెను ద్వేషించినంత మాత్రాన ఆ కుమారునికి జ్యేష్ఠత్వ హక్కును ఇవ్వకుండా ఉండరాదు, తప్పకుండా ఇవ్వాలి. నిజంగా దేవుని దైవాజ్ఞ ఒక మనుషుడు పాటించగలిగితే దేవుని ఆజ్ఞలు భౌతిక, నైతిక, ఆత్మీయ విలువలను ప్రతి మనుషునికి ఎంతగానో నేర్పించి దేవుని మార్గంలో నడవడానికి దోహదపడతాయి. ప్రియులారా,
ఈ భాగాన మనం చూస్తున్నాం కదా, జ్యేష్ఠుడికే భాగం ఇవ్వాలట. జ్యేష్ఠుడికే రెండింతల భాగాన్ని ఇవ్వాలి. అంటే ఉదాహరణకు ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి తరువాత తన ఆస్తిని కుమారులు తీసుకుంటారు కాదు. తన తండ్రికి ఉన్న భాగమును, ప్రియులారా, తన తండ్రి భాగమును కుమారుని భాగమును 2 భాగములు కలిపి ఆ పెద్దవానికి ఇవ్వాలట. ఇది జ్యేష్ఠత్వము అన్నారు. దీని కొరకే మన పితరుడైనటువంటి యాకోబు తల్లి గర్భములో నుండి పోరాటాన్ని ఆరంభించాడు. ఆయన మగసిరి కలిగిన వాడై పోరాటం చేసి దేవుని దీవెన పొందుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వము తానుకి దొరకనప్పటికీ గర్భాన ఆ జ్యేష్ఠత్వాన్ని జీవన విధానంలో పొందుకున్నాడు. అంటే తల్లి గర్భంలోనే జ్యేష్ఠుడిగా నుండి పుట్టాలనుకున్నాడు. అక్కడ ఛాన్స్ మిస్ అయింది ఆయనకి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తన అన్న దగ్గర ఆ యాసావు ఆకలికి చచ్చిపోతున్నానంటే అతడు తిండి కొరకు అమ్ముకున్నాడు. ఇతడు కడుపు కట్టుకుని దాన్ని కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అర్థమవుతున్నది కాదు. ఒక వ్యక్తి తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్నాడు. ఆయన గురించి భక్తులు మాట్లాడుతూ వ్యభిచారి అని చెప్పబడింది. వ్యభిచారం చేయవాడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు. యాసావు భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి అంటున్నాడు భక్తుడు. అంటే ఒక్క పూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న యాసావును భక్తుడు ఎలాగా సంబోధించాడు? భ్రష్టుడు, 2 వ్యభిచారి. అంటే వ్యభిచారం చేసే వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు, భ్రష్టుడిగా మిగిలిపోతాడు. ఎంత భయంకరమైన మాటలు పిల్లరా. ఒకసారి రూబేను దగ్గరికి వెళదాం. యాకోబు యొక్క 12 మంది కుమారులలో జ్యేష్ఠుడు ఎవరు? రూబేనే కదా. అయితే ఈ రూబేను జ్యేష్ఠుడై 2 దీవెన పొందాలి. కానీ ఆయన 2 దీవెన పొందలేదు కదా. ఆయన 2 ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు కదా. ఆదికాండము 49వ అధ్యాయము ప్రియులారా 8 నుండి 10 వచనాలు ఆ భాగంలో మనం చదివినప్పుడు, ప్రియులారా, యూదా దీవించబడ్డాడు కానీ రూబేను దీవించబడలేదు. ఎందుకనినా రూబేను గురించి అక్కడ చెప్పబడిన మాట ఏంటి? ఆ అధ్యాయంలో నేను చదువుచున్నాను, చూడండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలే చంచలుడివై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకెక్కి దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకెక్కాను అంటున్నాడు. అంటే యాకోబు తన అవసాన కాలాన దీవించినప్పుడు రూబేనును జ్యేష్ఠుడిగా దీవించలేకపోయాడు. ఎందుకని? రూబేను
యాకోబు యొక్క ఉపపత్ని యొక్క మంచం మీదకి ఎక్కాడు, వ్యభిచారం చేశాడు, కనుకనే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందులకు గాను హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? 12:16 భ్రష్టుడు, వ్యభిచారి అంటే జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్న వ్యక్తి భ్రష్టుడు, వ్యభిచారి. వ్యభిచారం చేయువాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, జ్యేష్ఠుడిగా పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేకపోవచ్చున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ వాక్యములు మన హృదయాల్లో భయాన్ని కలిగించాలి. దేవుని యందైన పరిశుద్ధమైన భక్తికి ద్వారాలుగా మారాలి. ద్వేషించబడిన దాని కుమారుడైనా పర్వాలేదు, జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటున్నాడు. కానీ ప్రేమించబడిన దాని కుమారుడైనా వ్యభిచారిగా నిలిచిపోతే హక్కును పోగొట్టుకుంటున్నాడంట. కనుక ప్రియులారా, దేవుని పిల్లలుగా మన భక్తి జీవితంలో నమ్రత కలిగిన వారమై విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని పిల్లలు ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంత పవిత్రమైన ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి. దేవుడు కృప చూపే దేవుడు. కనుక దేవుని బిడ్డలమై దేవుని కృపాసనం మీద నిత్యము కనిపెట్టుదుముగాక. ఆనాడు జ్యేష్ఠత్వం కొరకు యాకోబు ప్రయాసపడ్డారు, పొందుకున్నారు. ఈరోజు మనము పరిశుద్ధమైన జీవితం కొరకు, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకున్నట్టు కొరకు మనలను మనం సిద్ధపరచుకుందాం. ప్రభు ఆశీస్సులు. తండ్రి దేవా స్తోత్రం. దీవించి మాటలందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని సంధించండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.